ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా నీకే వేలది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్ధమూట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 17వ వచనము. నీ కుడి చేతి మనిషినికి తోడుగాను నీ కొరకై నువ్వు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండును గాక. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ కుడి చేతికి మనిషినికి తోడుగాను నీ కొరకై నువ్వు ఏర్పరచుకునే నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండును గాక. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 21వ వచనంలో నా చెయ్యి అడతకగా అతనికి తోడై ఉండును, నా బాహుబలం అతనికి బలపరచును. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనంలో రాత్రి కలిగిన దర్శనంలో నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడే మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహారుద్రుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమ్ముఖమునకు తేయబడిన సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడిను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండిడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపము విషయంలో శుద్ధీకరం తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహోడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. చివరిగా ఒక మాట. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నువ్వే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నువ్వు మాకు కుమ్మరివాడు, మేమందరం నీ చేతి పని అయి ఉన్నాము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమగల దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నాయన మీరే మమ్మల్ని ఏర్పరచుకుని ప్రభు మీ బాహుబలం మాకు తోడుగా ఉంటుంది ప్రభు. అందరిని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. జిగటమైన మమ్మల్ని ప్రభు మీరు ఏర్పరచుకుని ఉన్నారు. అందరిని బట్టి ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాపాడమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.